హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇది వర్షాకాలం, దుస్తులు త్వరగా ఆరాలా? అయితే ఈ వీడియో ఒకసారి చూసేయండి. వర్షాకాలం వచ్చిందంటే దుస్తులు ఆరబెట్టడం పెద్ద టాస్క్. అవి ఆరడానికి చాలా సమయం పడుతుంది. పైగా వాటి నుంచి ఏదో ఒక రకమైన వాసన. ఈ పరిస్థితి చాలా మందికి అనుభవమే. అలాంటప్పుడు ఈ చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను అధిగమించడమే కాదు, అవి పరిమళాలను వెదజల్లేలా కూడా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కాటన్, లెనిన్, పాలిస్టర్, దళసరిగా ఉండేవి, పలచగా ఉన్నవి రకాల్ని కలిపి ఒకేసారి నానబెట్టడం, ఉతకడం లాంటివి చేయవద్దు. ఏ రకానికి అదే విడిగా ఉతికితే ఒకటి ఆరడం, మరొకటి చెమ్మగా ఉండే సమస్య ఉండదు, దుర్వాసన రావు. అలానే ఎక్కువ రోజులు మాసి ఉన్నాం, తడిచినవి ఉతుకుతున్నాం, సర్ఫ్తో పాటు కాస్త బేకింగ్ సోడా కూడా కలపండి. ఇది క్రిములను దూరం చేస్తుంది, ఆరేసిన దుర్వాసన రాదు. డిటర్జెంట్కి నిమ్మకాయ రసాన్ని చేర్చితే దుర్వాసనకు కారణమయ్యే శిలీంధ్రాలను తొలగిస్తుంది. అలానే కాస్త తేమ ఉన్న దుస్తుల నుంచి వచ్చే వాసన మారిపోతుంది. అందుకే వాటితో పాటు కొన్ని రోజ్మెరీ ఆకులు, సిలికా జెల్ పౌడర్లు, శుద్ధ ముక్కలు వంటి వాటిని ఉంచండి. తేమ తొలగి దుర్వాసన రాకుండా ఉంటుంది. దుస్తులు సువాసన రావడానికి వివిధ రసాయన ద్రవాలను వాడే బదులు బేకింగ్ సోడా, రోజ్ వాటర్ మిశ్రమంలో చివరిగా ఓసారి జాడించి ఆరవేయండి. ఆరాక మంచి సువాసన, పరిమళము వస్తాయి. మీలో ఎంతమంది కంఫర్టే కాకుండా ఇలా రోజ్ వాటర్స్, బేకింగ్ సోడా యూజ్ చేసి బట్టలను ఆరవేస్తున్నారు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఈజ్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.